హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి అడకత్తరో పోకచెక్కలా మారింది బీజేపీతో పొత్తు కుదిరిందని సంతోషపడాలో లేదంటే మైనారిటీ ఓటర్లంతా తమ కూటమికి దూరం అవుతున్నారని బాధపడాలో తెలియని సందిగ్ధంలో కూటమి పెద్దలు సతమతం అవుతున్నారని తెలుస్తోంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావం ఉన్న నియోజకవర్గాలు సుమారు 60కి పైగానే ఉన్నాయి అయితే ఈ 60 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ముస్లిం ఓటర్లంతా వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది లేదంటే కాంగ్రెస్ వైపుకు మళ్ళీ అవకాశం ఉంది తప్ప కూటమిలో కలిసిన బీజేపీ కారణంగా ముఖ్యంగా సిఏఏ చట్టాన్ని ఎన్ఆర్సీ చట్టాన్ని తీసుకొచ్చిన బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ కూటమిలో మాత్రం ఎట్టి పరిస్థితిలో మైనారిటీ ఓట్లు పడే అవకాశం లేదన్న రాజకీయ విశ్లేషకుల నేపథ్యంలో కూటమి పెద్దలు సందిగ్ధంలో పడిపోయిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఒకసారి ఏ నియోజకవర్గంలో ఎంతమంది ముస్లిం ఓటర్లు ఉన్నారు సిఏఏ దెబ్బకు కూటమికి ఇదంతా సిఏఏ మైనస్ కాబోతుంది అన్నది డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం మొన్ననే పార్లమెంట్లో సిఏఏ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అమల్లోకి సిఏఏ పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలు నోటిఫై చేస్తూ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలసలు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని ప్రసాదించే చట్టం ఎలాంటి పత్రాలు లేకున్నా ఆన్లైన్లో దరఖాస్తుకు ఛాన్స్ రాజ్యాంగ నిర్మాతల వాగ్దానాన్ని మోడీ నెరవేర్చారని అమిత్ షా ఒక వర్గాన్ని ఏకీకృతం చేసేందుకే సిఏఏ అమలని విపక్షాలు కూడా విమర్శలు చేసినాయన్నమాట మొత్తం మీద ఈ సిఏఏ చట్టం గతంలో 2017లో పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది 2019లో ఒకసారి మురిగిపోయింది అయితే ఈసారి సంఖ్యాబలం పెద్ద ఎత్తున ఉండడంతో అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో బీజేపీకి పెద్ద ఎత్తున సంఖ్యాబలం ఉండడంతో సిఏఏ అండ్ ఎన్ఆర్సీ చట్టం రెండు కూడా అమల్లోకి వచ్చినట్టయింది ఈ చట్టం అమలైన తర్వాత హైదరాబాద్ కు ఇచ్చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక తీవ్రమైన నిర్ణయం కూడా ప్రకటించారు ఒకవేళ మళ్ళీ గనక బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీజేపీ గనక పాలనలోకి వస్తే ముస్లింలకు అమలు చేస్తున్న ప్రస్తుతం తెలంగాణలో 4% రిజర్వేషన్లను తీసేస్తాం ఆ ప్లేస్లో ఓబీసీలకు ఇతర బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ఆయన ప్రకటించారు సార్ ఆయన भारतीय जनता पार्टी की सरकार बनते ही 4% मुस्लिम आरक्षण हम समाप्त कर देंगे और ये 4% मुस्लिम आरक्षण का जो सीट बचता है वो एसटी ओबीसी और एसटी में देकर उनको न्याय करने का काम ये भारतीय जनता पार्टी की सरकार करे। సో ఆయన ఏమన్నారంటే 4% ప్రస్తుతం తెలంగాణలో మరికొన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అంటే ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి ఆ 4% రిజర్వేషన్లు తీసేసి ఓబీసీలకు 1% ఎస్సీ ఎస్టీలకు మరో మిగిలిన 3%ని షేర్ చేస్తామని చెప్పి ఆయన చెప్పిండు అనమాట ఈ మాటలతో ముస్లిం కమ్యూనిటీలో పెద్ద ఎత్తున ఆందోళనలు రేకెత్తున్నాయి దీంతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తాం వాళ్ళ గుర్తింపును రద్దు చేస్తామని ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ముస్లిం సమాజంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ముస్లిం ఓటర్లంతా కూడా బీజేపీతో కలిసిన టీడీపీ జనసేన కూటమికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటేసే పరిస్థితి లేదని బహిరంగంగానే ముస్లిం ఓటర్లు చెప్తుండడం విశేషం ఒకసారి ముస్లిం ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఎంత నెంబర్లో ఉన్నారన్నది చూసే ప్రయత్నం చేద్దాం టీడీపీ జనసేనలో సిఏఏ కలవరం మైనారిటీలు దూరం అవుతున్నారన్న ఆందోళన బీజేపీతో పొత్తు ఖరారవడంతో ముస్లిం మైనారిటీ వర్గాలు దూరం అవుతాయన్న ఆందోళన టీడీపీ జనసేన నేతల్లో నెలకొంది 2019లో నిలిపేసిన సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏను అమల్లోకి తీసుకొస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేయడంతో టీడీపీ జనసేన వర్గాల్లో ప్రస్తుతం అంతర్మదనం మొదలైంది ఇప్పటికే తమకు ఇష్టం లేకపోయినా అధినేత చంద్రబాబు మాటలకు కట్టుబడి బీజేపీతో పొత్తు కట్టుబడి ఉన్న తెలుగుదేశం వర్గాల్లో తాజా పరిణామం కలకలం రేపింది బీజేపీతో పొత్తు ఖరారైన మరుసటి రోజే వివాదాస్పద సిఏఏను బీజేపీ అమల్లోకి తేవడం తీవ్ర చర్చకు దారితీసింది సిఏఏ వల్ల తమకు ఎంతో కొంత అండగా ఉన్న మైనారిటీలు దూరం అయిపోతారన్న అభిప్రాయాన్ని ఆ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి రాష్ట్రంలో కనీసం 30 కాదు 60 నియోజకవర్గాల్లో మైనారిటీలు గెలుపోవటంలో ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారని ఆ వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి విజయవాడ పశ్చిమ గుంటూరు ఈస్ట్ నెల్లూరు సిటీ రూరల్ కర్నూలు కడప ఇవన్నీ లెక్కలున్నాయి మన దగ్గర ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ముస్లింలు అత్యధికంగా ఓటర్ల సంఖ్య ఉన్న నియోజకవర్గాలు ఇవి అనమాట కడపలో ఏకంగా 90,000 మంది కర్నూలులో 85,000 మంది రాజంపేటలో ముస్లిం ఓటర్లు 70,000 మంది నంద్యాలలో 70,000 మంది గుంటూరు తూర్పులో 30,000 మంది కదిరిలో 60,000 మంది నెల్లూరులో 60,000 మంది శ్రీశైలంలో 47,000 మంది హిందూపూర్లో 55,000 మంది ప్రొద్దుటూరులో 55,000 మంది పీలేరులో 50,000 అనంతపురం అర్బన్ లో 55,000 ఆదోనిలో 50,000 ఆళ్లగడ్డలో 50,000 నందికొట్కూరులో 40,000 మదనపల్లిలో 50,000
40,000, గుంతకల్లో 45,000, పుంగనూరులో 45,000, విజయవాడ పశ్చిమ 56,000, తాడికొండలో 35,000, చిలకలూరుపేటలో 40,000, పాణ్యంలో 50,000, పలమనేరులో 45,000, బనగారపల్లిలో 40,000, నర్సరావుపేటలో 35,000, తిరుపతిలో 40,000, నెల్లూరు రూరల్లో 45,000, గుంటూరు వెస్ట్ లో 40,000, రాజంపేటలో 35,000, గురజాలలో 35,000, కోడుమూరులో 32,000, పొన్నూరులో 35,000, సత్తెనపల్లిలో 35,000, ఆత్మకూరులో 30,000, ఎమ్మిగనూరులో 32,000, కమలాపురంలో 70,000, గిద్దలూరులో 30,000, పెనమూరులో 40,000, పెదకూరపాడులో 30,000, పులివెందులలో 30,000, తంబల్లపల్లిలో 30,000, డోన్లో 30,000, మైదుకూరులో 30,000, విజయవాడ సెంటర్ లో 30,000, నందిగామలో 22,000, కొవ్వూరులో 32,000, మంగళగిరిలో 32,000, జమ్మలమడుగులో 30,000, ఒంగోలులో 22,000, మచిలీపట్నంలో 40,000, ఏలూరులో 22,000, పర్చూరులో 22,000, పెనుకొండలో 21,000, రాయదుర్గంలో 21,500, చంద్రగిరిలో 25,000, ధర్మవరంలో 22,000, ఉదయగిరిలో 22,000, రాయచోట్లో 10,000, గన్నవరంలో 35,000, విశాఖపట్నంలో 35,000. ఈ విధంగా పెద్ద ఎత్తున అంటే ఇంచుమించు 20 నుంచి 70,000, 80,000, 90,000 ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 మంది దాకా ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో అంటే మెజారిటీ మైనారిటీ వర్గాలు ముస్లింలు, ముఖ్యంగా ముస్లింలు వైసీపీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది ఈ సిఏఏ చట్టం అమలుతో. పైగా తెలంగాణ వేదికగా అమిత్ షా చెప్పిన మాటల ప్రకారం అంటే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామన్న ఆయన చెప్పిన మాట కారణంగా ముస్లిం ఓటర్లంతా కూడా కూటమికి దూరం అయ్యే పరిస్థితి నెలకొందన్నది ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న రాజకీయ విశ్లేషణ. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీట్ల సర్దుబాటు చేయలేక కూటమిలో 3 పార్టీలు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు జనసేన ఓట్ షేర్ టీడీపీకి మెర్జ్ అయ్యే అవకాశం లేదు, టీడీపీ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి అండ్ జనసేనకు పడే అవకాశం లేదన్న సూత్రీకరణల మధ్య మరి రాబోయే ఎన్నికల్లో కూటమికి వచ్చే స్థానాలు ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే లోక్మత్, జన్మత్ లాంటి సర్వేలు, ఆత్మసాక్షి లాంటి సర్వేలు, జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలో సైతం జగన్మోహన్ రెడ్డి మళ్ళొకసారి అధికారంలోకి వస్తారని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ముస్లిం ఓటర్లంతా కూడా ఏకమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది కూటమికి ఖచ్చితంగా ఎదురు దెబ్బనే అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారన్నమాట. సో మరి దీని ఎఫెక్ట్ సిఏఏ అండ్ ఎన్ఆర్సీ ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనేది వచ్చే ఎన్నికల్లో తేలనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.